హలో, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై బ్లాగ్ అగైన్. సో పాత వీడియోస్ మీరు చూసుంటారు. మనము హైదరాబాద్ నుంచి ఢిల్లీ టు హరిద్వార్ వెళ్ళాం. హరిద్వార్ నుంచి మనము బర్కోట్ కూడా వెళ్ళాము. సో బర్కోట్ నుంచి మనం యమునోత్రి వెళ్ళే దారిలో నేను లాస్ట్ కొన్ని వీడియోస్ చూపించాను ఇందులో. సో బర్కోట్లో మనము నైట్ స్టే చేసి మార్నింగ్ 5:20కి మనం యమునోత్రికి వెళ్ళే రూట్లో వెళ్ళాము. వెళ్ళిన తర్వాత జామ్ అయింది, చాలా సీరియస్ జామ్ అయింది. జామ్ ఆల్మోస్ట్ ఒక 15 కిలోమీటర్స్ వరకు జామ్ ఉండేది అనమాట. అంటే పోలీస్ బ్యారికేడ్లు పెట్టేసి క్లోజ్ చేశారంట రోడ్ని. సో క్రౌడ్ని తట్టుకోవడానికి ఇంకా ఆప్షన్ లేక మొత్తం దారిలో మొత్తం బ్యారికేడ్స్ పెట్టి క్లోజ్ చేశారు. సో మేము ఆల్మోస్ట్ 11 అవర్స్లో 3 కిలోమీటర్స్ ట్రావెల్ అయ్యాం. సో ఇంకా జామ్ని తట్టుకోలేక ఇంకెక్కడ వెళ్ళలేక వీ హ్యాడ్ టు కమ్ బ్యాక్ టు హోటల్. నైట్ మళ్ళీ హోటల్లో స్టే చేసాము. సో యమునోత్రి మిస్ అయిపోయింది మాకు. యమునోత్రి టెంపుల్ మనకి మెయిన్ చోటా చార్ధామ్ అనేది స్టార్ట్ అయ్యేది యమునోత్రి నుంచి. యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ప్రాసెస్లో మనది అది మిస్ అయిపోయింది. సో అక్కడి నుంచి బయలుదేరి మనం ఇంకా బ్యాక్ బర్కోట్కి వచ్చేసాం. నైట్ హోటల్ స్టే చేసాము. మార్నింగ్ లేచి బర్కోట్ నుండి మనం ఉత్తరకాశీకి బయలుదేరాం. సో ఉత్తరకాశీకి వెళ్ళే దారిలో నేను ఇప్పుడు మీకు చూపిస్తున్న స్క్రీన్ మీద వ్యూస్ అన్నీ కూడా అక్కడవే. ఏంటంటే మెయిన్ కొండల మీద కాబట్టి మీకు చెట్లు చాలా పెద్దగా పెరుగుతాయి. దట్ ఈస్ ద రీజన్ మీకు ప్రతి చోట కనిపించేదంతా కూడా అద్భుతంగా ఉంటుంది. వ్యూస్ అన్నీ కూడా. రోడ్ మాత్రం చాలా నేరోగా ఉండింది ఇదివరకు వెళ్ళిన రోడ్ కంటే కూడా. అంటే ఇదంతా కూడా హైవే కిందకే వస్తుందంట, ఎందుకంటే దిస్ ఇస్ అ సింగిల్ వే టు ట్రావెల్ అలాంగ్ ఆల్ దీస్ ప్లేసెస్. మళ్ళీ ఇక్కడి నుంచి మనం బయటికి వెళ్ళి గుప్తకాశీ అటువైపు వెళ్ళినప్పుడు ఇంకా మళ్ళీ రోడ్ వైడ్ అయిపోయి ఫుల్ స్ట్రెచ్ మంచిగా ఉంటుంది రోడ్స్. ఇదంతా కూడా మాత్రం సింగిల్ ట్రాక్ అనమాట. మీరు వెళ్ళేప్పుడు ఆపోజిట్లో వెహికల్ వచ్చినట్టు కొంచెం ఇబ్బంది అవుతుంది ట్రావెల్ చేయడానికి. ఈ రోడ్లో కూడా చాలా చోట్ల బ్యారికేడ్స్ పెట్టేసి ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తూ రెగ్యులేట్ చేస్తూ పంపించారు. సో ఇక్కడ మీరు చూస్తే మేము చాలా చోట్ల ఆగి వీడియోస్ బ్లాగ్ తీస్తున్నాం, ఎందుకంటే ఇవి తీసేంత టైం వాడు ఇస్తున్నాడు కాబట్టి. ఆల్మోస్ట్ ½ అన్ అవర్ టు 1 అవర్ మధ్యలో వాళ్ళు ఆపుతారు, మనం అక్కడ వెయిట్ చేయాలి. తర్వాత మళ్ళీ అక్కడ బ్యారికేడ్ తీసిన తర్వాత మళ్ళీ కొంచెం దూరం వెళ్ళనిస్తాడు. అంతలోపు ఆపోజిట్ నుంచి వచ్చే వెహికల్స్ కూడా క్లియర్ అవుతాయి అన్నమాట. బట్ ఇక్కడ వెహికల్స్ చూడండి, అండ్ వ్యూస్ కూడా చాలా బాగుంటాయి. ఈ కొండలు ఇదంతా కూడా. ఇక్కడ టెంపరేచర్ మాత్రం కొంచెం మోడరేట్గా ఉండింది. నేను అనుకున్న దానికంటే కూడా కొంచెం బెటర్ చెప్పాలంటే. అఫ్కోర్స్ మధ్యాహ్నం పీక్ మూమెంట్లో మాత్రం అది మళ్ళీ 40స్కి వెళ్ళిపోయి మీకు సమ్మర్ హీట్ ఫీల్ తెప్పించేస్తుంది. ఇంకా జనాలు ఇంక చేసేదేం లేక వెహికల్స్ నుంచి బయటకు వచ్చి కూర్చొని సరదాగా అక్కడే కబుర్ చెప్పుకుంటాను. అయితే రోడ్ ఏం చూపిస్తున్నాడు, రోడ్ అంతా కాలుతుంది కాబట్టి చూపిస్తున్నాను. నేనే ఆలోచిస్తే ఏంటబ్బా ఇంత వేడిగా ఉందని చెప్పేసి. ఇక్కడ కూడా చూడొచ్చు మళ్ళీ కంటిన్యూస్ జామ్. ఇలాగే సింగిల్ రోడ్ కదా, వాడు ఆపేసాడు అంటే ఎక్కడికి వెళ్ళాలనుకుంటుంది. అండ్ కొన్ని చోట్ల మనకి కొండ చర్యలు పడుతూ ఉంటాయి. సో ఆ చోట్ల కూడా కొన్ని దారులు ఉన్నాయి. బట్ స్టిల్ మేము వెళ్ళిన సీజన్ కరెక్ట్ సీజన్ కాబట్టి కొండ చర్యలు పడి మాకు ఇబ్బంది జరగలేదు. ఇంకోటి ఏంటంటే ఈ చార్ధామ్ యాత్రకి మీరు ఒక పాస్ తీసుకోవాలి. ప్రతి ఒక్క పీల్గ్రిమ్కి ఒక పాస్ అంటూ ఉంటుంది. ఆ పాస్ అనేది ప్రతి ఒక ప్లేస్లో పోలీసు బ్యారికేడ్లు పెట్టేసి ఎక్కడైతే ఆపుతారో మ్యాక్సిమం ఒక 4 to 5 ప్లేసెస్ అలాంగ్ ద ఎంటైర్ రూట్లో 4 to 5 ప్లేసెస్లో ఆపి చెక్ చేస్తారు. సో మేము అలా చేరి ఉత్తరకాశీకి వెళ్ళాము. ఉత్తరకాశీలో మీకు కాశీ విశ్వనాథ్ టెంపుల్ ఉంటుంది. సో అక్కడ శివుడి లింగం ఉంటుంది. అక్కడికి వెళ్ళి మేము హారతి చూసాము ఈవినింగ్ టైంలో ఉత్తరకాశీలో. చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇది. మేము ఎక్కడైతే రూమ్ తీసుకున్నామో ఆ రూమ్ వెనక ఈ గంగా నది పారుతూ ఉంటుంది. ఇది గంగోత్రి నుంచి వస్తున్న గంగా నది. సో ఇక్కడ ఈ ఉత్తరకాశీ నుంచి మనం గంగోత్రికి వెళ్ళాలన్నమాట. సో ఇది మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే తీసిన వ్యూ చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. మనసుకి చాలా సాటిస్ఫాక్షన్ కూడా ఇస్తుంది. ఎందుకంటే ఆ వాటర్ సౌండ్ కానీ ఆ వెనక కొండలు కానీ దే లుక్ వెరీ నైస్. వాడు కింద బాత్రూమ్కి వెళ్తాడేమనిపించి కాదు. గెటింగ్ బ్యాక్ టు టాపిక్. సో మళ్ళీ ఉత్తరకాశీ నుంచి మనం గంగోత్రికి బయలుదేరామన్నమాట. ఈ వే కూడా సేమ్ టెరిబుల్ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే నంబర్ ఆఫ్ పీపుల్, నంబర్ ఆఫ్ ట్రావెలర్స్, సేమ్ అవే గుట్టలు కొండలు అండ్ ఘాట్ సెక్షన్. ఒకటేంటి కొండల మీద ఇక్కడ మీరు జూమ్ చేస్తే మీకు అనిపిస్తుంది వాటర్ ఫ్లో అవుతున్నాయి పైనుంచి.
అది చూడడానికి అదిరిపోయేలా ఉంటుంది. ఈ కొండలను తిరిగేంతసేపు కూడా మాకు హిమాలయ పర్వతాలు కనిపించలేదు. కానీ ఇనిషియల్ స్టేజెస్లో ఈ ఒక పర్టికులర్ స్టేజ్ వచ్చింది, ఇంకా చాలా హైట్లో ఉన్నాము అన్న స్టేజ్లో అప్పుడు ఆ హిమాలయ పర్వత పీక్స్ కనిపించాయి అన్నమాట. అది చాలా అద్భుతంగా ఉంటాయి. వీడియోలో ముందు కనిపిస్తాయి మీకు, అప్పుడు నేను చూపిస్తాను. మీన్వైల్ ఈ రోడ్ మాత్రం కొంచెం వెళ్తున్నా కొద్దిగా వెళ్ళే రోడే, ఇంకా అది మీరు అలసిపోవాలి, కొంతమంది ఎంజాయ్ చేయాలి, అనిపించే వ్యూస్ అన్ని చూస్తూ. మీన్వైల్ ఇట్స్ వెరీ నైస్. ఇంకా ఎక్కడ ఈ వ్యూలో అనుకుంటా ఎక్కడో మంచి కొండలు కనిపిస్తాయి. ఈ వ్యూ కవర్ అవ్వలేదు అనుకుంటుంది. ఇది మన గంగా నది మీద కట్టిన బ్రిడ్జ్ అన్నమాట ఇది. ఈ వ్యూలో మీరు చూడండి, మీకు స్నో క్యాప్డ్ మౌంటైన్స్ కనిపిస్తాయి. సో ఇది మా ఫస్ట్ సైటింగ్ అన్నమాట. ఇక్కడిక్కడే మళ్ళీ గంగతో వెళ్ళే దారిలో మంచిగా కనిపించాయి. ఈ దారి వెంట ఉన్న కొండలు అసలు అవి ఎంత ఎత్తులో ఉన్నాయి, థౌజండ్స్ ఆఫ్ మీటర్స్ హైట్ అన్నమాట. అది కళ్ళకే సరిపో ఇంత ఎత్తులు ఇల్లు కట్టారా బాబు, అది ఎలా ఉన్నాయో కొండలు అనిపిస్తే వాటి మీద ఇల్లు కట్టారు. సో వాళ్ళు ఇల్లు ఎలా కట్టారా, వాళ్ళు జనాలు ఎలా ఉంటున్నారా అని అదొక ఆశ్చర్యం. అది అక్కడ ఉండే వాళ్ళకి తెలుస్తుంది. అండ్ యాజ్ యూ క్యాన్ సీ, మంచి అద్భుతమైన కొండలు, మంచి చెట్లు, అక్కడ పైన స్నో క్యాప్డ్ మౌంటైన్స్. అయితే ఇక్కడ ఒక ఇష్యూ ఏంటంటే, సేమ్ థింగ్ నేను ఇదివరకు వీడియోలో కూడా మెన్షన్ చేశాను, వాష్రూమ్స్ కోసం మాత్రం కొంచెం మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎక్కడైనా ఇలా హోటల్ మంచిది కనిపించిందంటే దట్ ఈస్ ద ఓన్లీ ప్లేస్ యూ కెన్ యూస్ టేక్ యూస్ ఆఫ్ ద వాష్రూమ్స్. ఇక్కడ కూడా నేను లైన్ కట్టాల్సి వచ్చింది, జనాలంతా లైన్ కట్టేశారన్నమాట ఇక్కడ. సో ఈ హోటల్లో మాత్రం మేము ఫుడ్ బాగా మంచి టేస్టీ ఫుడ్ చేశాడు. ఏముంటుంది ఇక్కడ నార్త్లో టేస్టీ ఫుడ్ అంటే, పెద్దగా మీరందరూ అనుకున్నట్టు ఆబ్వియస్లీ వర్టికల్ ఆలూ పరాఠా. ఈ ప్లేస్ ఎక్కడైతే హోటల్ మేము లంచ్ చేసామో అక్కడి నుంచి బయలుదేరి వెళ్తుంటే హెలికాప్టర్ కనిపించింది, మీరు ఆల్రెడీ చూస్తుంటారు. సో ఆ హెలికాప్టర్ ఎక్కడైతే ల్యాండ్ అవుతుందో ఆ పికప్ పాయింట్ అన్నమాట అది. ఆ పికప్ పాయింట్ నుంచి వాళ్ళు డైరెక్ట్గా తీసుకెళ్ళి మనకి ఆ టెంపుల్ దగ్గర డ్రాప్ చేస్తారు. మనం వెళ్ళి దర్శనం చేసుకోవడానికి ఈజీ అవుతుంది అన్నమాట, ఫెసిలిటేట్ చేయడానికి. ఈ బ్రిడ్జెస్ కూడా మీరు దారిలో చాలా చూసుంటారు నా వీడియోలో, ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా. ఇలాంటి బ్రిడ్జెస్ ఏంటంటే 2 మౌంటైన్స్ దగ్గర రోడ్ని కలపడానికి ఇలాంటి బ్రిడ్జెస్ వాడు కన్స్ట్రక్ట్ చేశారు వాళ్ళు. అది చాలా స్ట్రాంగ్ ఉన్నాయి, ఎందుకంటే వచ్చే వెహికల్ చాలా హెవీ వెహికల్స్ వస్తాయి. ఆ టెర్రైన్ని, వచ్చే ట్రాఫిక్ ఫ్లోని, నాచురల్ కెలామిటీస్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి కూడా మంచిగా స్ట్రాంగ్గా కట్టారు. ఇక్కడ మాత్రం మీకు ఇబ్బంది ఉంటుంది. ఈ రోడ్ కూడా ఇక్కడ కొద్దిగా మంచిగా వైడ్ అనిపించింది. ఈ రోడ్డు కంఫర్టబుల్గా మేము హాయిగా వెళ్ళాము ఈ రోడ్లో మొత్తం. ఇక్కడ నుంచి కొంచెం ఈ స్నో క్యాప్ మౌంటైన్స్ అవన్నీ కూడా వ్యూస్ బాగా కనిపించాయి, అంటే దగ్గరలో ఉన్నాయి మనకి తెలుస్తూ ఉంటుంది. ఈవెన్ టెంపరేచర్ కూడా మేము కింద ఉన్నప్పుడు 40స్లో అయితే 50s పైకి వెళ్ళిపోతూ ఉండిందో, ఈ ప్లేస్కి వచ్చేసరికి ఇంకా చాలా దాన్ని స్టార్ట్ అయిపోయింది. ఇంకా గంగోత్రి దగ్గరలో ఒక 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ ఉన్న దూరంలో ఇంకా లైన్గా వెహికల్స్ ఆగిపోయాయి. మేము ఇంకా వెహికల్ దిగేసి నడుచుకుంటూ వెళ్ళిపోయాము టెంపుల్ వరకు. సో నడుచుకుంటూ వెళ్ళినంతసేపు మంచి వ్యూస్ అన్నీ కూడా కనిపించాయి. టెంపరేచర్ మాత్రం కొంచెం చల్లగా ఉంటుంది, చాలా చల్లగా ఉంటుంది, కొంచెం అనకూడదు. ఆల్మోస్ట్ 5 degrees నుంచి బిలోనే 5 వరకే ఉంటుంది. ఎందుకంటే మనకి మంచు కూడా చాలా దగ్గరగా ఉన్నాయి కాబట్టి అది ఆ టెంపరేచర్ తెలిసింది. సో ఇది మనకి గుడి ఎంటర్ అయిన తర్వాత 2 వైపులా కూడా సత్రాలు ఉన్నాయి, చిన్న హోటల్స్ ఉన్నాయి ఫుడ్ తినడానికి, అండ్ చిన్న చిన్న టెంపుల్స్ కూడా మధ్యలో ఉన్నాయి. మెయిన్ గంగోత్రి టెంపుల్ టచ్ అయ్యే ముందు వరకు కూడా ఇవన్నీ ఉంటాయి. సో మీరు ఈ షాప్స్లో కావాలి కూడా క్యాన్స్ కొనుక్కోవచ్చు, ప్లాస్టిక్ క్యాన్స్ కొనుక్కొని మీరు గంగా నది వాటర్ తీసుకొని ఇంటికి వెళ్ళి మీ చుట్టుపక్కల వాళ్ళకి బంధువులకి అందరికీ ఇవ్వచ్చు. ఈ రెస్టారెంట్ పేరు మీద ఆబ్వియస్లీ మళ్ళీ పరాఠాలు, పోహాలు అండ్ ఆయిల్ బజ్జీలు. అసలు మీరు వద్దనుకున్న సమోసాలు, బజ్జీలు, రకరకాల బజ్జీలు, దాంట్లో నీపోర్ అలాంటి బజ్జీలు చూడలేదు. అలాంటి బజ్జీలు ఇక్కడ చూశాను. ప్రాబ్లం ఏంటంటే మనకి ఇక్కడ మన ఫుడ్ దొరకదు కాబట్టి కొంచెం ఇబ్బంది పడాల్సింది, తినాల్సిందే. ఇంకా అవి ఇంకా నేను తిన్ను, నా వల్ల కాదని ఉండదు.
ఇక్కడ మాకు కీరా ఏదో దొరికింది. కీరా ఏదో కూడా తిన్నాం మేము ఇక్కడ. సో టెంపుల్ ఎంట్రీ కోసం కూడా ఆల్రెడీ మేము చాలా దూరం 1.5 కిలోమీటర్ నడుచుకుంటూ వచ్చి టెంపుల్ గేట్ దగ్గర ఎంట్రీ అయిన తర్వాత కూడా మళ్ళీ లోపల నడుచుకుంటూ వెళ్ళాలి. మంది లోపల దాకా తీసుకొచ్చి వెహికల్స్ పార్కింగ్ కూడా చేసుకున్నారు. అంటే కొద్దిగా అర్లీగా వచ్చి స్లోగా ఆ ట్రాఫిక్ లోపల నుంచి గ్లైడ్ చేసుకుంటూ వచ్చేసి లోపల కూడా పెట్టేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరూ అక్కడ పెట్టిన వాళ్ళే. ఇక్కడ వీళ్ళు వీల్ చైర్లో కూర్చున్న వాళ్ళు ఏంటంటే సీనియర్ సిటిజన్స్ కానీ నడవలేని వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పడుతున్న వాళ్ళు హ్యాండిక్యాప్ ఉన్న వాళ్ళు కూడా వీళ్ళ వీల్ చైర్లో కూర్చోబెట్టుకుని దర్శనానికి తీసుకెళ్తారు. బట్ దే ఆర్ ఛార్జింగ్ వెరీ హై. ఇంకా మనం ఏం చేయలేము. ఇంకోటి ఇక్కడ చలి తట్టుకోవడానికి ఇక్కడే మనకి స్వెటర్స్, క్యాప్స్, గ్లౌస్ అవన్నీ కూడా దొరుకుతాయి, తీసుకోవచ్చు. ఎందుకంటే అది ఆ చలిని తట్టుకోలేము. ఆ చెవులో నుంచి చలి లోపలికి వెళ్ళిపోయి మీకు హెడేక్ కానీ సైనస్ ఉన్న వాళ్ళకి బ్రీతింగ్ ప్రాబ్లం కానీ రావచ్చు. ఇది మాత్రం మీకు చాలా బాగా కాపాడుతుంది. కాబట్టి మీరు హెడ్ మాత్రం ఖచ్చితంగా ఇయర్స్ అండ్ ఫోర్ హెడ్ అంతా కూడా క్యాప్తో కవర్ చేసుకోవడం చాలా బెటర్. అండ్ స్వెటర్ ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్ ఈ ప్లేసెస్లో. మీ కార్లో కూర్చున్నంతసేపు, ట్రావెల్ చేసినంతసేపు పాప వేడిగా ఉంది అనిపిస్తుంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చలి తెలిసిన తర్వాత మీరు ఆబ్వియస్లీ మీరే కొనుక్కుంటారు, మీరే తొడుక్కుంటారు కూడా. ఇవంతా కూడా కొండ మీద కట్టున్న బిల్డింగ్సే అన్నమాట. ఎందుకంటే కిందనే పక్కన మీకు నది వెళ్తుంది కనిపిస్తూ ఉంటుంది. ఆ కొండ మీదే కట్టారు ఇవన్నీ కూడా. మళ్ళీ ఇక్కడ లడ్డూలు, స్వీట్లు అవన్నీ కూడా ఉన్నాయి. హర్బల్ కూడా ప్రొడక్ట్స్ కనిపించాయి నాకు. శీలాజీత్ అని చెప్పేసి ఇంకేదో హెల్త్ సంబంధించినవి కొన్ని వాళ్ళు అమ్ముతున్నారు. అది ఒరిజినల్ కాదా మాకు తెలియదు. ఈవెన్ కేసర్ కూడా అమ్మడానికి వచ్చాడు పడుతుంది. సాఫ్రాన్, కుంకుమ పువ్వు కూడా అమ్మడానికి కూడా వచ్చాడు. మేము ఆల్రెడీ డ్రైవర్ని కన్సల్ట్ చేస్తే అసలు మీరు కొనకండి, కుంకుమ పువ్వు అనేది మనకి కాశ్మీర్లో దొరుకుతుంది, ఇక్కడ కాదు, వాళ్ళు అక్కడ తెప్పించామంటారు. కానీ ఒక ఫ్లవర్లో 4 నుంచి 3 మాత్రమే సన్నవి స్టిక్స్ ఉంటాయి. కుంకుమ పువ్వు స్టిక్స్ ఎట్లా సన్నగా ఉంటాయి కదా, అవి ఒక్క పూలో 4 దొరికితే వాడు ఒక బాక్స్ నిండా ఇంచుమించు 100 వరకు ఉంటాయి. వాడు ఒక్క బాక్స్ వాడు 100 రూపాయలకి 200 ఇస్తా అంటే అదంతా కూడా ఫేక్, కొనకండి చెప్పాడు. మీరు కూడా వెళ్ళినప్పుడు అలాంటివి చూస్తే మీ ఓన్ ఇంట్రెస్ట్, నాకు తెలిసింది మా డ్రైవర్ చెప్పాడు కాబట్టి నేను మీకు వీడియోలో షేర్ చేస్తున్నాను. మీ ఇంట్రెస్ట్ ఇంకా మీరు కొనాలా లేదా అనేది. షాపింగ్ చేసుకోవాలనుకునే వాళ్ళు కూడా ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి. మీరు ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి ఐటమ్స్ తీసుకెళ్ళచ్చు. రుద్రాక్షలు కూడా కనిపించాయి నాకు, పంచముఖి, తీర్ముఖి, ఇంకేవో చాలా రకాల అవి ఉన్నాయి రుద్రాక్షలు. అవి ఒరిజినల్ కదా నాకు డౌట్ వచ్చింది. ఇక్కడ నేను కొనలేదు రుద్రాక్షలు మాత్రం. ఇది గంగా నది, పవిత్రమైన గంగా నది. ఇది వర్షం పడ్డ తర్వాత పైన కొండ మీద నుంచి కొంచెం లైమ్ స్టోన్ మిక్స్తో అలా దార పారుతుంటే దాంట్లో స్నానాలు చేస్తారు కొంతమంది. అది ఫ్రీజింగ్ టెంపరేచర్లో ఉంది. నేను స్నానం చేయలేదు, కాలు కడుక్కొని ఇంకా టెంపుల్కి బయలుదేరాము మేము. ఇంకా టెంపుల్ లోపల కాదు, టెంపుల్ లోపలికి వెళ్ళే దారి మాత్రమే. మేము ఈ ఆరెంజ్ కలర్ క్యాన్స్లో ఇక్కడ వాటర్ నింపుకొని క్యారీ చేసి తీసుకెళ్ళాము. వాటర్ ఫ్లో చాలా హెవీగా ఉంటుంది. అండ్ ఆ వాటర్ ఉండడం వల్ల ఆ వాటర్ తగిలి ఆ గాలి అనేది మనకి టచ్ అవుతుంది. అది చాలా చల్లగా ఉంది. ఇంకా మనం కాలు కడుక్కోవడానికి నేను ఎప్పుడైతే కాళ్ళు 2 అందులో పెట్టానో అప్పుడు మాత్రం అసలు చాలా షివరింగ్ వచ్చేసింది బాడీ అంతా కూడా. చాలా సివియర్ కోల్డ్ అది. ఎందుకంటే మంచు గ్లేషియర్ నుంచి కరిగి వస్తున్న వాటర్ కాబట్టి ఆబ్వియస్లీ చల్లగా ఉంటుంది. యాక్చువల్లీ వీడియో తీసి ఎప్పుడు అప్లోడ్ చేద్దాం అప్పుడు నాకు కుదరలేదు, బాగా బిజీగా ఉండడం వల్ల. ఇప్పుడు ఈవెన్ నేను వీడియో రికార్డ్ చేస్తున్న టైంలో కూడా నేను చాలా కోల్డ్తో ఉన్నాను కాబట్టి నా వాయిస్లో కొంచెం అప్పుడప్పుడు డిఫరెన్స్ వస్తుండొచ్చు, కొంచెం కాఫ్ కూడా వస్తుంది, ప్లీజ్ డోంట్ మైండ్. సో టెంపుల్కి లోపలికి వెళ్ళడానికి ఒక లైన్ ఉండింది. ఈ టెంపుల్లో కూడా మాకు ఆల్మోస్ట్
3 అవర్స్ నుంచి 4 అవర్స్ మధ్యలో దర్శనానికి పడింది. ఎందుకంటే చాలా స్లోగా వెళ్తూ ఉంటారు. మన తిరుపతిలో లాగా వెంటనే జనాన్ని పక్కకు లాగేసి దర్శనం త్వరగా చేసుకొని చెప్పేవాడు ఎవడు ఉండు. లోపలికి వెళ్ళినవాడు వాడికి ఇష్టం వచ్చినంతసేపు వాడు దర్శనం చేసుకొని దేవుడికి మోహన్ చూపించి దేవుడి కాలు బట్టి లాగేసి పంపించేదాకా వాడు బయటికి పోడు. కాబట్టి ఇక్కడికి వెళ్ళేప్పుడు జనాభా చూసుకొని మీరు వెళ్ళడం చాలా బెటర్. టైం మాత్రం చాలా ఎక్కువ తీసుకుంటుంది దర్శనాలకి. ఈ టెంపుల్లో కొన్ని స్కల్ప్చర్స్ ఉన్నాయి ఎంటర్ అయ్యే టైంలో. ఇక్కడ గంగానది ఎలా వచ్చింది దాని స్టోరీ ఏంటో చూడడానికి ఈ టెంపుల్ పక్కనే మీకు రైట్ సైడ్లో చూడొచ్చు. ఇక్కడ స్టే చేయడానికి కూడా ప్లేస్ ఉంది. అండ్ ఇది మన గంగోత్రి టెంపుల్, అమ్మవారి విగ్రహం ఉంటుంది లోపల. మేము వెళ్ళి దర్శనం చేసుకొని మేము బయటకు వచ్చేసాము. ఇంకా వెళ్ళే టైంలో కొన్ని మిర్చీలు బజ్జీలు చెప్పాక అవన్నీ క్యారీ చేసి తీసుకెళ్ళాం. అండ్ వెళ్ళే టైంకల్లా మాకు అప్పటికే చీకటి స్టార్ట్ అయింది. ఆ సిల్వర్ లైన్ మీరు చూడొచ్చు. ఆ సిల్వర్ లైన్ గోల్డ్ లైన్లో ఉంది. మీకు చెప్పాలంటే సన్ సెట్టింగ్ ఆ కొండల మధ్యలో నుంచి ఆ వ్యూ క్యాప్చర్ చేసి భలే అనిపించింది చూడడానికి కూడా. వెళ్తున్నంతసేపు మంచి వ్యూ అది. ఇక్కడ నుంచి వెళ్ళే టైంలో మళ్ళీ సేమ్ రిటర్న్లో జామ్ ఉండిద్ది. ఆ జామ్ క్లియర్ చేయడానికి కూడా మళ్ళీ ఎన్నో అవర్స్ టుగెదర్. మేము మళ్ళీ 1 అవర్ 2 అవర్ అట్లా కార్లో కూర్చొని బయట దిగి అటు వాక్ చేసి మళ్ళీ కార్లో కూర్చొని అలా జర్నీ కంటిన్యూ చేస్తూ తిరిగి మళ్ళీ ఉత్తరకాశీకి వెళ్ళాం మా రూమ్కి. మధ్యలో మా డ్రైవర్ పడుకుంటే నేనే డ్రైవింగ్ చేశాను అనుకోండి. సో అర్లీ ఇన్ ద మార్నింగ్ మళ్ళీ నెక్స్ట్ డే లేచి మళ్ళీ సేమ్ వెనక గంగానది ఒక వీడియో మంచిగా క్యాప్చర్ చేసుకొని గంగాదేవిని ఇక్కడ దాకా క్షేమం తీసుకొచ్చావు. ఇంకా ముందు కూడా మాకు క్షేమంగా వెళ్ళాలని దండం పెట్టుకొని అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఎక్కడికి అంటే గుప్తకాశీకి బయలుదేరాము. ఆ గుప్తకాశీ నుంచి మనం కేదార్నాథ్కి వెళ్ళాలన్నమాట. సో ఇదంతా కూడా మన వర్కౌట్ నుంచి మనం యమునోత్రి మిస్ అయ్యి గంగోత్రి వచ్చేంత వరకు జరిగిన స్టోరీ. ఇక ముందు కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, వర్క్ టేక్ కేర్, బాయ్.